ఈ సంవత్సరంలో ఎందుకంటే దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక హామీ ఇచ్చినాడంటే ప్రజలకు ఆ హామీ అనేది కూడా ఏ రోజు చెప్పింటే ఆ రోజు నుంచి ఇచ్చే అలవాటు అయిపోయింది జనానికి రాష్ట్రంలో. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా వేధిస్తోంది. వారు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఇంతవరకు ఒక్కటి కూడా హామీలు అనేది కూడా అమలుపరచడం లేదు. దినానికి 2 నెలల కూతురి 3 నెలల కూతురి నుంచి మాత్రం పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అమలుపరిచిన పాపాన మాత్రం పోలేదు. అమలుపరచడానికి పాపాన పోందే కాకుండా ఈరోజు ఒక అరాచక పాలన అనేది కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అనేకమైనది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన తప్పుడు కేసులు, దాడులు, అలాగే హత్యలు ఇవన్నీ అనేకం కూడా జరుగుతూ ఉన్నాయి. అధికారాన్ని హస్తగతం చేసుకొని మరీ ముఖ్యంగా పోలీసు రెవెన్యూ శాఖల్ని తన యొక్క గుప్పెట్లో అనేది కూడా ఉంచుకొని ఈరోజు ప్రజలను కూడా పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ పరిస్థితుల్లో వారందరికీ కూడా హామీలన్నీ కూడా అమలుపరచాలని చెప్పేసి మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తన సహజ ధోరణిలో సహజమైన నైజములు అనేది కూడా మరొక మారు కూడా ఈ సంవత్సరం కూడా ప్రదర్శించాడు. ఆయన హామీలు అనేది కూడా అమలుపరుచుకోకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారికి తన మామకే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పడిచి అధికారాన్ని హస్తగతం చేసి ఇట్లా చేసుకున్నాడు. అలాగే ఈరోజు ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకొని వారికి పెద్ద కూడా వెన్నుపోటు అని కూడా పడటం జరిగింది. అందుకోసమే రేపు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించి వెంటనే అవన్నీ కూడా అమలుపరచాలని చెప్పి ఈ ప్రభుత్వం పైన ప్రజల తరపున ఒత్తిడి చేయడానికి, ఆ హామీలు కూడా అమలుపరచడానికి ప్రజలు కూడా ఒత్తిడి తీసుకొచ్చి అమలుపరచడానికి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించింది. దాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రదర్శన కూడా 4వ తేదీ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గానికి సంబంధించి నార్పల మండల కేంద్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, స్వచ్ఛందంగా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ముందు పెట్టుకుని వాళ్లకు జరిగిన ద్రోహం సంవత్సర కాలంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోట్లు ఒక్క అంశం కూడా అమలులోకి లేదు. ఈ రోజున సూపర్ 6 అనేది కనపడ్డంలే. కొత్త వాగ్దానాలు మళ్ళీ శాసనాలు అనే పేరుతో తిరుపతిలో నాకేం అర్థం కావడంలే. అది ఏ శాసనమో కూడా బహుశా ఏమన్నా పురావ శాస్త్రవేత్తలుగా మారుతారేమో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్త శాసనాలతో ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. ప్రజలకు శాంతి భద్రత విషయంలో ఎండిపోవడం జరిగింది. వాళ్ళ నమ్మకానికి ద్రోహం జరిగింది. అట్లాగే ఇచ్చిన మాట నిలబడకుండా అతను ద్రోహం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు. చివరికి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడు, మాస్టర్ డిగ్రీ ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆ విషయం గుర్తు చేస్తూ 4వ తారీఖున ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ సాగించబోతున్న ఈ యొక్క ప్రజల పక్షాన సాగిస్తున్న పోరాటానికి మద్దతు తెలపని ఆ 4వ తారీఖున వెన్నుపోటు దినంగా మనం జరుపుకుందాం, ర్యాలీ చేసుకుందాం. మన సమస్యల్ని, మన డిమాండ్లని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వెన్నుపోట్లను కూడా వివరించుకుంటూ మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన అందరికీ విశ్వాసంగా ప్రజల పట్ల విశ్వాసంతో నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 4వ తారీఖు నార్పల్లో 10 గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. కనుక వైఎస్ఆర్సీపీ శ్రేణులు అట్లాగే ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళు, దుర్మార్గాన్ని ఎదిరించే వాళ్ళు, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనమని, విజయవంతం చేయమని నియోజకవర్గం తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను.